వెల్కమ్ టు మై ఛానల్. నా స్టైల్లో చేపల కూర ఎలా వండాలో చూద్దాం. ఫస్ట్ చేపలని బాగా ఫ్రెష్గా కడుక్కొని ఆ తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుని టమాటాలు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీరాకు, చింతపండు పులుసు రెడీ చేసుకొని చేపలకు కారం ఉప్పు పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకుందాం. ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి చేపలను ఉప్పు కారం పట్టేలా కలిపిన చేపలను అందులో వేసి వేపుకుందాం. చేపలను వేపుకుంటే ముక్క గట్టిగా చాలా బాగుంటుంది. ఇలా నూనెలో వేసి బాగా వేపుకోవాలి. నూనెలో వేసిన తర్వాత అటు ఇటు అంటే చేప విరిగిపోతుంది. అది బాగా గోలిన తర్వాతనే కలపాలి. అలా వేపుకున్న ముక్కలను తీసి పక్కకు పెట్టి అదే కడాయిలో కొంచెం నూనె పోసి బగారాకు, లవంగాలు, యాలకులు, పువ్వు అందులో వేసి అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఒకసారి కలుపుకొని అందులో కరివేపాకును వేసి కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి కలుపుకొని తర్వాత పేస్ట్ చేసుకుని రెడీ పెట్టుకున్న టమాటో పేస్ట్ని అందులో వేసి బాగా కలుపుకొని ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కొంచెం అందులోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపు చేపల కూర బాగుంటుంది కాబట్టి చింతపండు పులుసును అందులో కొంచెం పోసి ఒకసారి కలిపి అది పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అది మిక్స్ అయిన తర్వాత అందులోకి సరిపడా అంత కారం వేసుకోవాలి. మీరు ఎంత తింటారో అంత కారం వేసుకొని బాగా కలుపుకొని నేను మిక్సీలోనే ఉప్పు వేసి టమాటాను పేస్ట్ చేసిన, మీరు ఎలా వేసుకోవచ్చు. అలా కారం వేసి అందులో కొంచెం వాటర్ పోసుకొని అది మసిలే అంతవరకు పక్కకు పెట్టుకుందాం. అది బాగా మరిగిన తర్వాత మరిగే అంతవరకు పక్కకు పెట్టి మరిగిన తర్వాత అందులోకి మనం వేపుకున్న చేపలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ చాలు, అంతే. ఉడుకుతాయి, అవి తొందరనే ఉడికిపోతాయి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చేపల కూర రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.